హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఇంట్లో ఉండే కిటికీలను అస్సలు వాటర్ వాడకుండా, అలాగే క్లాత్ కానీ, కాలిన్ కానీ, లిక్విడ్స్ కానీ ఇవేమీ వాడకుండా సింపుల్గా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేనైతే ఇలానే ప్రతిసారి మా ఇంట్లో క్లీన్ చేస్తాను. చూడండి, ఇక్కడ కిటికీ మొత్తం కూడా చాలా డస్ట్ పట్టేసింది. ఇంత డస్ట్ ఉన్నా కూడా సింపుల్గా కిటికీలను ఇలా క్లీన్ చేయవచ్చు. విండోని ఫస్ట్ క్లీన్ చేయడానికి ఇలాంటి బ్రష్ని యూస్ చేస్తున్నాను. ఈ బ్రష్ మనం సాఫ్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రష్ను ఉపయోగించి విండోస్కి ఉన్నటువంటి బూజు మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. అలాగే నెట్ డోర్కి ఉన్నటువంటి డస్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. విండో మెస్ని క్లీన్ చేయడానికి ఇలాంటి సాఫ్ట్గా ఉండేటువంటి బ్రష్లను మాత్రమే తీసుకోవాలి. లేనట్లయితే మెస్లో గ్యాప్స్ వచ్చి దోమలు, చిన్న చిన్న కీటకాలు, అలాగే డస్ట్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా నెట్ని క్లీన్ చేసిన తర్వాత విండో క్రింద భాగంలోను, అలాగే క్రింద ఉండేటువంటి ప్లేసెస్ని కూడా నీట్గా ఈ బ్రష్తోనే క్లీన్ చేసుకోవాలి. చూడండి, డస్ట్ అనేది మనకి ఇలా అయితే వస్తుంది. విండో ఫ్రేమ్స్ క్రింద భాగంలోను, అలాగే విండో సైడ్ ఫ్రేమ్స్లో కూడా ఈ విధంగానే ఇలాంటి బ్రష్తోనే క్లీన్ చేసుకున్నట్లయితే మనకి డస్ట్ కానీ, బూజ్ కానీ మొత్తం వచ్చేస్తుంది. అవుట్ సైడ్ గ్లాస్ పైన ఉన్నటువంటి డస్ట్ను క్లీన్ చేయడానికి ఇక్కడ నేను సాఫ్ట్గా ఉండేటువంటి మరొక బ్రష్ని యూస్ చేస్తున్నాను. ఈ బ్రష్ను ఉపయోగించి ఈ విధంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి విండోకున్న డస్ట్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా అవుట్ సైడ్ క్లీన్ చేయడానికి వీలైనటువంటి వాళ్ళు ఇలాంటి వాటిని యూస్ చేసి క్లీన్ చేసుకున్నట్లయితే మనకి విండో చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలా బ్రష్ క్లీనింగ్ కంప్లీట్ అయినటువంటి తర్వాత ఇప్పుడు మనం వెట్ వైప్స్ని ఉపయోగించి విండోని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ విధంగా ఓపెన్ చేసి నేను ఒక వెట్ వైప్ని అయితే తీసుకుంటున్నాను. ఈ వెట్ వైప్ సహాయంతో విండోకు ఉన్నటువంటి ఫ్రేమ్స్ని, అలాగే విండో గ్లాసెస్ని, విండోకు ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి స్టిక్ అయిపోయి ఉన్నటువంటి డస్ట్ మొత్తం కూడా ఈ వెట్ వైప్స్కి అంటుకొని డస్ట్ మొత్తం కూడా వచ్చేస్తుంది. ఇలా వెట్ వైప్తో క్లీన్ చేసిన తర్వాత మచ్చలు పడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను డ్రై స్పాంజ్ వైప్ని ఉపయోగిస్తున్నాను. మీరు కావాలనుకున్నట్లయితే కాటన్ క్లాత్ని ఉపయోగించి కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, విండో చాలా కొత్త దానిలాగైతే మెరిసిపోతుంది. ఇలాగే విండోకు ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి. సేమ్ విండోకు ఉన్నటువంటి సైడ్ ఫ్రేమ్స్ని, అలాగే విండోకు ఉన్నటువంటి అడుగు భాగంలో కూడా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ వైప్స్ మొత్తం కూడా డస్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా విండోకు ఉన్నటువంటి క్రింద భాగంలో క్లీన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. ఇలాంటి వాటిని కూడా ఈ వెట్ వైప్ సహాయంతో ఈజీగా క్లీన్ చేయవచ్చు. క్లాత్ లాంటివి అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళవు కదా, ఇలాంటివి అయితే మనకి బాగా యూజ్ అవుతాయి. మస్కిటో నెట్కి ఇంకొంచెం డస్ట్ అయితే ఉందండి, దాన్ని కూడా మనం ఈ వెట్ వైప్ సహాయంతో క్లీన్ చేసుకుందాం. మనకి ఈ వెట్ వైప్స్ యూజ్ అండ్ త్రో కాబట్టి మనకి ఈజీగా యూజ్ చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. లిక్విడ్స్, క్లాత్ యూజ్ చేసిన దానికన్నా కూడా ఇవి యూజ్ చేయడం చాలా ఈజీ. అలాగే మనకి పని కూడా చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఫైనల్గా నా విండో మొత్తం కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి. మీరు కూడా పండుగల సమయంలో కానీ, లేదా ఫంక్షన్ల సమయంలో కానీ నేను చెప్పిన విధంగా మీ విండోస్ని క్లీన్ చేయండి. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. అలాగే అవుట్పుట్ కూడా మనకి చాలా నీట్గా అయితే వస్తుంది. మరి నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.